నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ 5 నెలల పర్వం తర్వాత కవిత గారికి అయితే ఈరోజు బెయిల్ రావడం జరిగింది. వాళ్ళ 25 మంది ఎమ్మెల్యేని వెంటేసుకొని ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత వాళ్ళకి బెయిల్ ఎందుకు వచ్చారంటారు? లేకపోతే వీళ్ళ ఎమ్మెల్యేల ద్వారా వీళ్ళకి బెయిల్ వచ్చిందంటారా మీ మాటల్లో? ఇప్పుడు ఒకటండి, అత్యున్నత న్యాయస్థానం ఆల్రెడీ బెయిల్ మంజూరు చేసింది. మనం వాటి గురించి డిస్కస్ చేయకూడదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, పోయిన 10 రోజుల క్రితం ఆయన మీకు సోషల్ మీడియాలో అనౌన్స్ చేశాడు, బెయిల్ పలానా టైంకి వస్తుంది, 27 తారీఖు బెయిల్ వస్తుందని. మీరు కావాలంటే సోషల్ మీడియాలో చూసుకోండి. ఎవరు కేటీఆర్ గారికి ముందే తెలుసు, ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళకి, ఏ విధంగా ఉంది ఎలాగుంది ఇన్ఫర్మేషన్. బెయిల్ వస్తుందని తెలుసుండే ఇక్కడ ఆల్రెడీ మొత్తం టోటల్గా ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళడం జరిగింది, షూరిటీ బాండ్లు అన్నీ రెడీ చేసుకోవడం జరిగింది, అంతా అయిపోయింది. అంతే, వాళ్ళకి తెలుసు, ముందే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఎందుకు ఉంటే స్వీట్ బాక్సులు ముందే ఉన్నాయి, అన్నీ ముందే ఉన్నాయి, అందరూ ముందే వెళ్ళారు. మరి ఇన్నిసార్లు నీళ్ళు వెళ్ళలేనప్పుడు ఇప్పుడే ఎందుకు వెళ్ళారు? నేను కూడా నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఎందుకంటే ఇప్పటికి 4 సార్లు వాళ్ళకి బెయిల్ కోసం వెళ్ళారు, అప్పుడు బెయిల్ రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఒకసారి కట్టగలుచుకొని వెళ్ళి ఈరోజే బెయిల్ రావడానికి కారణం ఏంటి? అదే, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ 10 రోజుల ముందు ఆయన అనౌన్స్ చేశారు. మీరు సోషల్ మీడియా చూసుకోండి, 27 తారీఖు నాడు బెయిల్ వస్తుంది, 27 తారీఖు బెయిల్ వస్తుంది అన్నాడు. ఆల్రెడీ అందరినీ తీసుకుని వెళ్ళడం జరిగింది. అంత మొత్తం టోటల్గా సోషల్ మీడియాలో ముందే పెట్టేశారు, సంబరాలు చేసుకున్నారు. ఇంకా బెయిల్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవ్వకుండానే పెట్టుకున్నారు. అలాగైతే ఇన్ఫర్మేషన్ ఉంది, అంతే. బెయిల్ అత్యున్నత న్యాయస్థానం ఇస్తాడు, డిస్కస్ చేయకూడదు మనం, కానీ ఏదో ముందే ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలా తెలిసింది ఏమనేది మరి అది మనం కాదు కదా, అది కేటీఆర్ గారు చెప్పాలి. ఎలా బిఫోర్ చెప్పగలిగారు? మరి వేణుస్వామి జ్యోతిష్యమైనా వచ్చి ఫలించిందా, వేణుస్వామి జ్యోతిష్యమైనా చెప్పాడా అని మనకి తెలియాలి. అంటే నార్మల్గా నేను అంటున్నా, వేణుస్వామి జ్యోతిష్యమైనా చెప్పు ఉండాలి, పలానా రోజు పలానా టైము పలానా ముహూర్తానికి మీకు బెయిల్ వస్తుందని. కనుక అందుకే 10 రోజుల ముందే 15 రోజుల ముందే చెప్పారు ఆయన. ఈరోజు మొత్తం అందరినీ తీసుకుని వెళ్ళారు. ఇంకా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవ్వకముందే సోషల్ మీడియాలో మొత్తం టోటల్ వైరల్ అయిపోయింది. ఆల్రెడీ బెయిల్ వచ్చినట్టు, మొత్తం టోటల్ టపాయి పంచినట్టు, టపాకాయలు పేల్చడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నారు. బెయిల్ వచ్చింది, ఆటోమేటిక్గా అందరికీ పెంచుకున్నారు. దాంట్లో బండి సంజయ్ గారు ఏదో వ్యాఖ్య చేశారు, మహేష్ కుమార్ గారు చేశారు. కాకపోతే అనుమానం ఏంటంటే, అసలు జడ్జిలకి తెలియదు, జడ్జిలు కూర్చున్నారు, వాళ్ళకే ఇంకా తెలియదేమో. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిన దాకా మొత్తం టోటల్గా న్యాయస్థానంలో ఏముందో ఉన్నత న్యాయస్థానంలో విన్న తర్వాత చెప్తారు. కానీ బిఫోర్ 10 days ఎలా చెప్పగలిగారు? బిఫోర్ ఆల్రెడీ 3 hours బిఫోర్ ఎలా సోషల్ మీడియాలో పెట్టగలిగారు? ఎలా సోషల్ మీడియాలో మొత్తం అందరూ 20 మంది 30 మంది వెళ్ళిపోయి ముందుకుంటేనే వాళ్ళు ప్లానింగ్ ఎలా చేసుకోగలిగారు అనేది ఆశ్చర్యకర విషయం. అది బండి సంజయ్ గారు దీన్ని బయట పెట్టారు, కోర్టు ధిక్కారణ కేసుగా పెడతాము అని కేటీఆర్ అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? తప్పేం లేదు, పెడుతున్నప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళే పెట్టారు కదా, 10 రోజులు బిఫోర్ ఆయనే పెట్టాడు కదా, ఆయనకి ఎలా తెలిసింది బెయిల్ వస్తున్నట్టు? జడ్జిలు అనౌన్స్ చేసిన దాకా ఎవరికి తెలియదు కదా, మరి వాళ్ళకి ఎలా తెలిసిందని అడుగుతారుగా. ఇప్పుడు సోషల్ మీడియాలో 3 hours బిఫోర్ మొత్తం టోటల్గా సోషల్ మీడియా అంతా కోడే కూసిందిగా, ఆల్రెడీ బెయిల్ వచ్చేస్తుంది, అందరూ వెళ్ళిపోయారు కదా, అందరూ అక్కడే ఉన్నారు కదా, మిఠాయిలు పంచుకున్నారు కదా. అలా ఇవన్నీ కూడా ఆశ్చర్యకర విషయం. కాకపోతే వేణుస్వామి జోక్యం చెప్పుంటాడు. ఓకే, తెలంగాణలో చాలామంది ప్రజలు ఏమనుకున్నారంటే ఈసారి కూడా కవిత జైల్లోనే బతుకమ్మ పండుగ చేసుకునేది అనుకున్నారు. బట్ ఈరోజు బయటకు వచ్చారు, దాని మీద మీ స్పందన ఏంటి? లేదు, మన తెలంగాణ ఆడబిడ్డ రావాలి, తెలంగాణ ఆడబిడ్డ తప్పు చేసిందా తప్పు చేయలేదా కోర్టులు తేలిస్తాయి, అవి తర్వాత విషయాలు. కానీ అమ్మాయి జైల్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు, రావాలి, న్యాయమే గెలవాలి, మొత్తం టోటల్గా పోరాడాలి. ఆమె తప్పు చేసిందా తప్పు చేయలేదా కోర్టు కదా డిసైడ్ చేసేది, ఎవరో డిసైడ్ చేస్తాం. ఇప్పుడు తప్పు జరిగిందా తప్పు చేయలేదా, అది కేటీఆర్ గారు తప్పు చేశారా, కేసీఆర్ గారు తప్పు చేశారా, కవిత గారు తప్పు చేశారా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ నేనేమంటున్నానంటే, ఆ తప్పుల కోసం కాదు, తెలంగాణ ఆడబిడ్డ అన్ని రోజులు జైల్లో ఉండడం కూడా ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి రైట్ ఉంది, బెయిల్ వేసుకునే రైట్ ఉంది, బెయిల్ ఇచ్చే రైట్ కోర్టుకుంది. సెక్షన్ 45 ప్రకారం బెయిల్ ఇచ్చే రైట్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ మొత్తం టోటల్గా ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్లు అన్నీ పూర్తయ్యాయి కాబట్టి బెయిల్ ఇచ్చే రైట్ ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు బెయిల్ ఆ రైట్ ప్రకారం బెయిల్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చారు కదా సార్, ఏ పాయింట్ల మీద ఆమెకు బెయిల్ వచ్చింది అనుకుంటున్నారు? అంటే ఒకటండి, ఇప్పుడు సిసోడియా గారికి బెయిల్ ఇచ్చారు. అంతకుముందు ఉన్న వీళ్ళందరూ కూడా 100 కోట్ల రూపాయలు ఏదైతే ఉందన్నారో, ముడుపులు చెందానో అప్రూవల్ అన్నారో, వాళ్ళందరూ అప్రూవల్ కొంతమంది అయ్యారు, అప్రూవల్ కొంతమంది అవ్వడం, స్టేట్మెంట్లు రికార్డ్ చేయకపోవడం, ఈడీ కొన్ని రాంగ్స్ అవన్నీ కూడా స్టేట్మెంట్లు బయటపెట్టి దానికి 8% ఆమె ఎమ్మెల్సీగా ఉంది, మాజీ ఎంపీగా ఉంది, ఆమె ఎక్కడికి పారిపోదు కాబట్టి సాక్షిని ప్రభావితం చేయడానికి ఉండదు. అలాగే మీరు ఫోన్లో వచ్చి మొత్తం టోటల్గా డిలీట్ చేశారంటున్నారు, ఆ డిలీట్ చేశారనేది ఎవరైనా డిలీట్ చేశారు, పాత ఫోన్లు అయిపోతాయి అనేది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని మొత్తం టోటల్గా బెయిల్ మంజూరు చేయడానికి ఆమె సెక్షన్ 45 ప్రకారం అర్హురాలు కాబట్టి మహిళగా బెయిల్ ఇస్తున్నాం అనేది ఓ సెక్షన్ కింద కొన్ని
కాజ్ ఆఫ్ యాక్షన్ కింద బెయిల్ ఇచ్చారు. దానికి ముకుల్ రోహిత్ గారు వాదనలు వినిపించారు గట్టిగా. ఈడీ అండ్ సిబిఐ వాదనలు పసలేదు, దాంట్లో వినిపించలేకపోయింది అంతే. ఇది ఇస్ నాట్ పొలిటికల్ కాదు ఇది. ఎందుకంటే న్యాయస్థానంలో న్యాయం గెలిచింది. ఇప్పుడు ఇద్దరు ఉంటారు, వాదిస్తారు. ఆమె తప్పు చేసినా అరెస్ట్ చేశారు, రైట్. మళ్ళీ ఆమెకు బెయిల్ ఇచ్చే రైట్ ఉంది. బెయిల్ అనేది ఉంది కదా కాన్సెప్టు. ఛార్జ్షీట్లన్నీ అయిపోయాయి కాబట్టి సిసోడియా గారికి అయిపోయింది, కేజ్రీవాల్ గారికి బెయిల్ వచ్చింది. కాకపోతే ఇంకో సిబిఐలో బెయిల్ ఇవ్వాలి, కంపల్సరీ బెయిల్ ఇస్తారు. దానికంటే సర్టన్ టైమ్ ఇస్ బెయిల్ టైం. కనుక ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, దోషి అని ఎవరైతే వెళ్తే కంపల్సరీ శిక్ష పడుతుంది. చాలామందికి ఒక అనుమానం ఉందండి. ఏంటంటే అనుమానం, కవిత గారు ఇప్పుడు దాదాపు 5 నెలల పైచరకు జైలులోనే ఉన్నారు. హరీష్ రావు గారు వెళ్ళారు, కేటీఆర్ గారు వెళ్ళి కలవడానికి. బట్ కేసీఆర్ మాత్రం ఎందుకు వెళ్ళలేదంటారు? కేసీఆర్ గారు రాకపోవడానికి ఒకటి రెండు ఉంటుంది. ఆ కూతుర్ని చూసుకుంటూ అలా చూసి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు కాబట్టి కూతుర్ని కొడుకుని ఇది ఈ ప్రకారంగా జైల్లో చూడడం అనేది బాధ అనిపించి వెళ్ళకపోవచ్చు. లేకపోతే వెళ్తే మళ్ళీ ఏమనుకుంటారని వెళ్ళకపోవచ్చు. వీటిలో ఏదైనా ఉండొచ్చు, బాధ అనిపించి వెళ్ళకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆయనతో ఉన్న అనుబంధం ప్రకారం కూతురు అంటే బాగా ప్రేమ ఎక్కువ కనుక అలా చూసి బాధపడలేను అన్న దాని మీద వెళ్ళలేదేమో అని అనుకుంటున్నాను నేను. చాలామంది ఏమంటారంటే కూతురు తప్పు చేసిందని తండ్రి వెళ్ళలేదు అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? తండ్రి తప్పు చేయలేదు ఏంటి, కొడుకు తప్పు చేయలేదు ఏంటి? ఏం తప్పులు చేశారు వాళ్ళు? వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టులు ఏంటి, ఇన్వెస్టిగేషన్లు ఏంటి, ఇవన్నీ ఏంటి, విద్యుత్ ప్రాపర్టీస్ ఏంటి, మొత్తం టోటల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నాయి కదా త్వరలోనే. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రావడం, కల్వకుంట్ల కుటుంబం బాగుపడింది అనేది వాస్తవం. దాంట్లో నో డౌట్. కవిత గారు తప్పు చేశారా, కేసీఆర్ గారు తప్పు చేశారా, కేటీఆర్ గారు తప్పు చేశారా అనేది నిజాలు ఇది కోర్టు డిసిషన్ ఉంది కాబట్టి కోర్టు తేలుస్తుంది. మనం ఎవరమండి చెప్పడానికి? మనమే వేణుస్వామి కాదు, జాతకం చెప్పడానికి మేము జ్యోతిష్యుడం కాదు. కనుక చట్టాన్ని గౌరవించాలి, న్యాయాన్ని గౌరవించాలి. కనుక చట్టం ఏం చెప్తే అది వినక తప్పదు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది కాబట్టి, అత్యున్నత న్యాయస్థానంలో కోర్టులో కేసు ఉంది కాబట్టి మనం ఏకీపించక తప్పదు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కుంటుపడిపోయింది. అంటే ఈ 9 నెలల వ్యవధిలో కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత ఇంకా కేసీఆర్ గారు చాలా మానసికంగా కృంగిపోయారు. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ జోష్ వచ్చింది అంటారు బీఆర్ఎస్ పార్టీలో? ఏమొస్తుంది జోషు అంటే కూతురు బయటకు వచ్చింది కాబట్టి ఇంకా 10 ప్రెస్ మీట్లు ఎక్కువ పడతాయి. ఇది స్కామ్ చేశారు, ఆ స్కామ్ చేశారు, పలానా వాళ్ళకి ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, అందుకే అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఇప్పుడు వచ్చింది, మళ్ళీ ఇంకేం స్కాములు చేస్తారని అంటారు. అంతే తప్ప ఏం సాధించారని ఆమె కడిగిన ముత్యంలాగా నిర్దోషిగా ఉన్న బయటకు వచ్చిందా? కాదు కదా. కోర్టులో కేసు ఈజ్ పెండింగ్, ఓన్లీ బెయిల్ మాత్రమే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడికి బెయిల్ వచ్చినట్టే ఆమెకి బెయిల్ వచ్చింది. సో ఓవరాల్గా ఈ కోర్టు కేసు అదేవిధంగా కవిత గారి అరెస్ట్ గురించి ఒక మాటలో చెప్పాలని ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే నేను ఒకటే మాట చెప్తా. ఎదుటివారిని లోనేద్దాం అనేది కేసీఆర్ గారి అహంకారం. ఎదుటివారిని ముంచేసైనా సరే మనం పైకి లెగుద్దాం అనేది కేసీఆర్ గారి అహంభావం. ఎదుటివారిని మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్రం నాది, ఇది మా సొత్తు, ఈ తెలంగాణ రాష్ట్రం అనేది మా కల్వకుంట్ల సొత్తు అని ఏదైతే అహంకారం ఉందో అహంకారానికి అందరికీ కూడా కవిత గారు జైలుకి వెళ్ళడం అనేది నిదర్శనం. కనుక మనం అహంకారం తగ్గించుకొని ప్రజలను ఇప్పుడు ఎలా కలుస్తున్నామో, ఎమ్మెల్యేలు ఎలా కలుస్తున్నామో, సర్పంచులు ఎలా కలుస్తున్నామో, కష్టాలు తెలుసుకోవడానికి ఎవరి వీకు ప్రతి ఒక్కరు ప్రజల దగ్గర ప్రజల పక్షాన మనం ఉన్నాం కాబట్టి ప్రజల కోసమే పాటుపడాలి, ప్రజల కోసమే మాట్లాడాలి. మన ఇంటి ముందు ముళ్ళు కంచులు తీయాలి, మన ఇంటి ముందు గేట్లు తీయాలి, ఉదయం లెగిస్తే ప్రతి ఒక్కరిని కలాలి. ఎందుకంటే మీరు ప్రజానాయకుడు కాబట్టి, ప్రజల కోసమే పనిచేస్తున్నారు కాబట్టి 10 సంవత్సరాలు మీరు ప్రజలను దగ్గరికి రానివ్వలేదు, ఎమ్మెల్యేల దగ్గరికి రానివ్వలేదు, మినిస్టర్ల దగ్గరికి రానివ్వలేదు, సర్పంచులు కూడా దగ్గరికి రానివ్వలేదు. అర్థంలో నుంచి చెయ్యి ఊపడం తప్ప దగ్గరికి వచ్చి ఏ రోజైనా సరే మీ బాధ ఏంటి, మీ కష్టం ఏంటి తెలుసుకోలేదు. ఇప్పుడు కూడా ఫామ్ హౌస్లోని, ఇప్పుడు కూడా రోడ్ నెంబర్ దాంట్లో బంజారాహిల్స్ రోడ్లోనే ఉంటున్నారు తప్ప ఇప్పటికీ ప్రజలను కలలేదు మీరు. ఎంతసేపు కేటీఆర్ ఏం మాట్లాడతారో ఆడపిల్లలు బ్రేక్ డ్యాన్స్ వేసుకోమని చెప్తాడు. ఆయనకి అయ్యే తెలుసు. అమెరికాలో చదివినప్పుడు ఏ బ్రేక్ డ్యాన్సులు, ఏ పబ్బులు, ఎలా జూబ్లీహిల్స్లో పబ్బులు ఎక్కువ పెట్టాలా, ఎక్కడ పెట్టాలా, ఏ విధంగా మనం మొత్తం టోటల్గా అవలేలం చేసి మాట్లాడాలా అయ్యే తెలుసు ఆయనకి. ఫిట్టర్ తెలుసు, ఫీట్ తెలుసు. ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలకు ఏమైంది, ప్రజలకు ఏం జరిగింది తెలియదు. అది హరీష్ రావు గారికి తెలుసు. అందుకే కేసీఆర్ గారి తర్వాత నాయకుడు ఎవరు అవుతారంటే హరీష్ రావు గారు అవుతారంటారు. కేటీఆర్ గారు ఎవరు? అది కనుక నాయకత్వ లక్షణాలు జనాల్లోకి రావాలా.
మీరు ఫీట్ చేస్తే ఫీట్లోనే ఉండిపోతాం. మనం ఎదురుగుంటా ఎక్కడ ఉన్నారు మీరు ఎవరు ఫోన్లో మాట్లాడితే ఫోన్లోనే ఉండిపోతాం. ఎదురుగుంటా వచ్చి మనిషితో మాట్లాడుతుంటేనే మనిషి కోసం తెలుస్తుంది. ఇవాళ మీరు అందరూ కూడా మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి 25 మంది ఎమ్మెల్యేలు వేసుకుని వెళ్ళారు. అందరూ వెళ్ళారు, మంచి పరిణామమే. కానీ అది ఎలా తెలిసిందనేది వేణుస్వామి గారు చెప్పాలా. ఎలా తెలిసిందని వేణుస్వామి గారు చెప్పాలా, వీణా గారు చెప్పాలా. వీణా వాణి అని పేరు ఉంది కదా, వీణా వాణి గారు చెప్పాలా నేను చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరికి తెలియదు, జడ్జీలకే తెలియదు అప్పుడు బెయిల్ ఇస్తామని. మరి వీళ్ళు ఎలా తెలిసిపోయింది, సోషల్ మీడియాలో పెట్టేశారు, అన్ని పెట్టేశారు, అందరూ వెళ్ళిపోయారు, అన్ని రెడీ చేసేసుకున్నారు. కనుక చట్టాన్ని గౌరవించాలి, న్యాయాన్ని గౌరవించాలి, అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవించాలి. కనుక మన తెలంగాణ ఆడబిడ్డ ఎవరు ఏవైనా పార్టీలకు అతీతంగా మనం స్వాగతించక తప్పదు. ఓకే సార్, థ్యాంక్ యూ.